బ్లడ్ మూన్ దీని ఒక అద్భుతంగా చూడాలా, అరిష్టంగా భావించాలా? జ్యోతిషులు ఏమంటున్నారు? ప్రస్తుతం టీవీ9 స్టూడియోలో ఉన్నారు ప్రముఖ జ్యోతిషులు. వాళ్ళందరి పేర్లు కూడా నేను చెప్తాను. మొదటిగా రజిత శ్రీ గారు ఉన్నారు. నమస్తే రజిత గారు. అలాగే సుబ్రహ్మణ్య స్వామి గారు ఉన్నారు. నమస్తే సుబ్రహ్మణ్య స్వామి గారు. అండ్ తర్వాత జంధ్యాల లత గారు కూడా జాయిన్ అవుతున్నారు ప్యానెల్లో. అలాగే సివి ఆనంద్ గారు. నమస్తే ఆనంద్ గారు. అందరికీ కూడా డిస్కషన్ కి స్వాగతం అండి. సో మొదటిగా రోజు ప్రశాంతంగా అందంగా కనిపించే చంద్రుడు, తెల్లగా మెరిసిపోయే చంద్రుడు ఒక్కసారిగా ఎర్రగా మారిపోతున్నాడు. అంటే రెడ్ అనే కలరే ఒక అశుభానికి, అంటే సాధారణంగా పూజల్లో రెడ్ అనేది మంచిగానే కనిపిస్తుంది. బట్ ఇలా చంద్రుడు, తెల్లగా ఉండే చంద్రుడు ఒక్కసారిగా ఎర్రగా మారిపోతున్నాడు. అది ఒక బ్లడ్ మూన్. అంటే ఆ పేరు కూడా కొంచెం వినడానికి ఒక నెగిటివ్ వైబ్రేషన్స్ ఇస్తూ ఉంటుంది. మరేంటి, దీన్ని ఒక అద్భుతంగా చూడాలా లేకపోతే ఒక అరిష్టంగా భావించాలా? జ్యోతిష పరంగా మీరేం చెప్తారు? చాలా చక్కని విషయం అడిగారండి. ఇంతకీ ఈ యొక్క చంద్రగ్రహణం ప్రభావం ఏంటంటే, మనం అందరూ చూసేది చంద్రుడు మిల్క్ బాయ్. అంటే మనకు ఆయన ఒక చంద్రకిరణాలు అనేది ఈ భూమండలం పైన అత్యంత ఆరోగ్యాన్ని, అలాగే చండకిరణాలు అంటారు చల్లదనాన్ని, ఒక ప్రశాంతతని మనశ్శాంతిని కలగచేస్తాడు. ఇందులో ముఖ్యంగా చెప్పాలంటే చంద్రుడికి మనకు అవినాభావ సంబంధం ఉంటుంది. అంటే మనసుకు సంబంధించినటువంటి కారకుడు. మనలో మనసుకి ఆయన ప్రధాన కారకుడు అనమాట. దాన్ని మనం శ్లోకంలో కూడా ఓం చంద్ర అరిష్టేతు సంప్రాప్తే చంద్ర పూజాంచకారయేత్తు చంద్ర ధ్యానం ప్రవక్ష్యామి మమ మనః పీడోపశాంతి, అంటే నన్ను, నా మనసుని పీడించవద్దు అని. అయితే దీని యొక్క ప్రభావం ఏమిటి అంటే, చంద్రుడు క్షీణించినప్పుడు ఇటువంటి ప్రభావం అనేది మనిషిపైనే కాకుండా భూమిపైన ఎక్కువగా నష్టాన్ని కలగజేసే అవకాశం ఉంటుంది. ఆ యొక్క నష్టం ఏమిటి అని అంటే ఎంతవరకు ఉంటుంది అంటే, ఈ గ్రహణ సమయంలో వాళ్ళ ఎవరెవరి జాతక రీత్యా వాళ్ళ యొక్క ఆయన ఉన్నటువంటి స్థానాన్ని బట్టి, వాళ్ళ జన్మించినటువంటి సమయాన్ని బట్టి, అమావాస్య గడిలకు ముందు జన్మించినటువంటి వాళ్ళకి మానసికంగా, సైకాలజికల్గా, మెంటల్గా తయారయ్యే అవకాశం ఉంటుంది. అంటే పిచ్చి పిచ్చి ఆలోచనలు, తన మనసులో తానే మాట్లాడుకుంటూ ఉండడం, లేదంటే భయపడుతూ ఉండడం, కంగారు పడుతూ ఉండడం, టెన్షన్ పడుతూ ఉండడం, ఎవరు లేకపోతే ఒంటరిగా ఉంటే ఎక్కువగా భయపడుతూ అన్నీ ఆలోచిస్తూ థింకింగ్ ఎక్కువగా చేస్తూ ఉంటారనమాట. ఆ యొక్క ప్రభావం అనేది మనిషిపైనే కాకుండా భూమిపైన కూడా ప్రభావితం. డెఫినెట్లీ దాని గురించి కూడా మాట్లాడదాం. అండ్ బిఫోర్ దట్ అనంత్ గారు, సాధారణంగా గ్రహణం అంటేనే ఆ మాటలోనే ఒక తెలియని ఒక నెగటివ్ వైబ్రేషన్స్ ఉంటాయి. అండ్ దానికి తోడు ఇంట్లో వాళ్ళు రోజు జరిగే చాలా పనులను ఆ రోజు కొన్ని చేయొద్దంటారు. నువ్వు గ్రహణం కంటే ముందే తిను, లేకపోతే తలస్నానం చేయాలి, గ్రహణం విడుపు తర్వాత తలస్నానం చేయాలి, లేకపోతే సంప్రోక్షణ చేయాలి. ఇవన్నీ కూడా ఏంటంటే ఏదో జరిగిపోతుంది, ఏదో చెడు జరుగుతోంది అనే ఒక ఫీలింగ్ చిన్నప్పటి నుంచి తరతరాలుగా అది అలా కొనసాగుతూ వస్తుంది. నిజంగానే గ్రహణం సమయంలో ఈ భూమి మీద, మనుషుల మీద అంత నెగిటివ్ వైబ్రేషన్స్ ఉంటాయా అండి? ఒకవైపు ఆలోచించినట్లయితే శాస్త్రంలో ఏవైతే పదాలు ప్రయోగిస్తున్నారో దానిలో గ్రహణానికి పుణ్యకాలము అని కూడా పేరు ఉంది. ఇప్పుడు ఏవైతే మనం వింటున్నామో నెగిటివ్ యాంగిల్లో ఉన్న టర్మినాలజీస్, ఇవి ఆ కోణంలోనే ఆలోచించాలా, ఈ కోణంలో ఆలోచించడానికి మరి శాస్త్రం కూడా ఒక అవకాశాన్ని చూపిస్తోంది కదా. పుణ్యకాలము అంటే పుణ్యక్రతువులు చేయదగిన కాలము అని అర్థంగా మనం చెప్పుకోవచ్చు. ఈ సమయాన్నంతా పుణ్యకాలము అని చెప్పి ఆ సమయంలో జపాలు చేసుకోవాలని, ఉపదేశ మంత్రాలు ఏమైనా ఉంటే విశేషంగా చేసుకోవడం మంచిది అని మనకి శాస్త్రంలో చెబుతోంది. ఎప్పుడైతే ఈ కోణంలో చెప్పడం జరుగుతోందో, నెగిటివ్ ఉందనా లేదనా అని ప్రశ్న వేసినట్లయితే, మామూలుగా గ్రహణ సమయము అనేది నిత్యకాలంలో చేసే పూజలు, దానాలు, జపాలు, హోమాలు ఏవైతే ఉన్నాయో వాటి వలన వచ్చే ప్రభావాల కంటే కొన్ని వేల రెట్లు ఫలితాన్ని ఇస్తుంది గ్రహణ సమయంలో ఆ కార్యక్రమాలు చేసినట్లయితే. కాబట్టి ఈ ప్రభావం ఎలా ఉంటుంది అని అర్థం చేసుకోవచ్చు. అంటే చంద్రుడు మనఃకారకుడు కాబట్టి మామూలుగా మనసు ప్రసన్నంగా ఉంటే చాలా విషయాల వైపు ఆలోచన పెడుతూ ఉంటుంది. మనసు బాగుండకపోతే ఒకే విషయం మీద దృష్టి కేంద్రీకరించబడుతూ ఉంటుంది. అంటే ఒక సమస్య వచ్చింది, లేకపోతే ఒక బాధ కలిగింది, ఇలాగా ఒకే అంశం మీద కేంద్రీకరించబడడం వలన పలు కోణాల్లో ఆలోచించే లక్షణాన్ని మనిషి కోల్పోతాడు. ఒక సమస్య వచ్చింది అంటే పరిష్కారానికి ఒక యాంగిల్లోనే ఆలోచిస్తా అంటే కుదరదు, 10 యాంగిల్స్లో ఆలోచించాలి. అలా ఆలోచించే లక్షణం లోపించినప్పుడు వ్యక్తిలో తాను చేసే పనికి సాధక బాధకాలు ఏమిటి అనే విషయం ఆలోచించడం మానేసి ఆ పనికి పూనుకుంటూ ఉంటాడు. ఉదాహరణకి బాంబే అటాక్ ఉంది. ఆ బాంబే అటాక్ 2 రోజుల తర్వాత ప్లాన్ చేసుకున్నారు, ఒక రోజు ముందరే దాన్ని ఎగ్జిక్యూట్ చేసేసారు
అనుకోకుండాను అని చెప్పి వచ్చింది. దాని ముందర జరగడానికి కారణం ఏమిటి అని ఆలోచించినట్లయితే ఆ రోజు అమావాస్య. ఆ రోజున ఉద్రేకము కారణం చేత బయట ఏదో గొడవ ప్రారంభమయ్యి ఒక రోజు తర్వాత ప్లాన్ వేసుకుంది, ముందుగానే ప్రారంభించేయవలసిన పరిస్థితి వచ్చింది అనే విషయాన్ని అక్కడ వార్తల్లో చెప్పడం జరిగింది. కాబట్టి అమావాస్య అనే సందర్భంలో ఏదైతే కాంతి విహీనం అవుతోందో చంద్రగ్రహము, ఆ కాంతి విహీనం అనే లక్షణం జ్ఞానాన్ని తగ్గిస్తోంది అనే లక్షణాన్ని చెబుతోంది. సో మనిషి ఆలోచన శక్తిని తగ్గించేస్తుంది. కాబట్టి ఈ సమయంలో ఈ ఆలోచన శక్తి ఎప్పుడైతే తక్కువగా ఉంటుందో, ఒకే విషయం మీద దృష్టిని కేంద్రీకరించడానికి అవకాశం ఉందో, ఆ సమయాన్ని పూర్తిగా భగవంతుడి మీద కనుక ధ్యాస ఉంచినట్లయితే అందులో ఎక్కువ ఫలితాన్ని పొందుతారు. అంటే ఒక మనసులో చేసిన సంకల్పం తీవ్ర రూపం దాల్చినట్లయితే అది మంచైనా చెడైనా సరే అది కార్యము సాధించుకోవడానికి ఉపయోగపడేదిగా తయారవుతుంది. కాబట్టి ఈ సమయంలో ఏదైతే కాంతి విహీనం వలన వచ్చే దుర్లక్షణాలు ఉన్నాయో వాటిని అధిగమించడానికి సరియైన మార్గాన్ని సూచించడం అనేది శాస్త్రం యొక్క ఉద్దేశం. రైట్. అండ్ జంధ్యాల లత గారు, ఈ గ్రహణం సమయంలో ఆయన చెప్పినట్లుగా ధ్యానం లేదంటే మెడిటేషన్ చేసి థర్డ్ ఐని యాక్టివేట్ చేయొచ్చు అని చెప్తుంటారు. అది ఎలా జరుగుతుందండి ఆ ప్రక్రియ? ముందుగానండి అసలు మనం ధ్యానము వీటి గురించి ఆలోచించే ముందు అసలు గ్రహణం సమయం ఏంటి ఇవి తెలుసుకున్నాం అనుకోండి, ధ్యానం ఎప్పుడు చేయాలి, తర్వాత దాన్ని ఎలాగ ఉపయోగించుకోవాలి అనేది తెలుస్తుంది. ముందుగా ఇక్కడ ఏం చెప్తున్నారు, చంద్రగ్రహణానికి రాహుగ్రస్త చంద్రగ్రహణం అంటే ఏంటి? సైంటిఫిక్గా మనం కనుక చూసుకుంటే చంద్రుడు ఆర్బిట్లో తిరుగుతున్నప్పుడు ఈ లూనార్ నోడ్స్ దగ్గరకు వచ్చినప్పుడు నార్త్ నోడ్ని రాహుగ్రహం, అలాగే సౌత్ నోడ్ని కేతుగ్రహం అంటున్నాం. రెండు కూడా ఛాయాగ్రహాలే, అంటే రెండు కూడా షాడో ప్లానెట్సే. అయితే జాతకపరంగా గనక అంటే గ్రహాల పరంగా చూసుకుంటే రాహుకి కేతుకి కూడా అనేక విషయాలలో మనం చాలా ఇంపార్టెన్స్ ఇవ్వటం జరుగుతూ ఉంటుంది. ఎందుకు? చంద్రుడికి ఫ్రెండ్స్ అండ్ ఎనిమీస్ అని కూడా ఉంటుంటారు జాతకపరంగా. రాహువు అనేవాడు ఇల్యూజన్, మాయావి. దీంతో పాటు ఆయన మనల్ని అనేక విషయాలకి సంబంధించి ఆయన పుష్ చేస్తూ ఉంటాడు. నెగటివ్ ఎక్కువగా ఉంటుంది పాజిటివ్ కంటే. సో ఏదైనా మనకి అనవసరపు విషయం ఉందనుకోండి, దాని గురించి తీవ్రంగా ఆలోచన చేసే గుణాన్ని కలిగిస్తూ ఉంటాడు. అందుకని ఏంటంటే ఇలాంటివి జరుగుతున్నప్పుడు సాధారణంగా ప్రజల్లో తెలియని భయం అనేది ఒకటి ఏర్పడుతుంటుంది. ఈ భయం ఎప్పుడైతే ఉంటుందో దీనివల్ల నెగటివ్ థింకింగ్ అనేది ఎక్కువగా పెరుగుతూ ఉంటుంది. నెగటివ్ థింకింగ్ని నువ్వు ఎలా సప్రెస్ చేస్తావు అనేది మనకు వచ్చే ఆలోచన. సో నెగటివ్ థింకింగ్ని సప్రెస్ చేయాలి అని అంటే ఒక ధ్యానం కానీ ఒక మంత్రం కానీ మనం పెట్టుకోవాలి. ఇప్పుడు అందరూ ధ్యానం చేయలేరు, అందరూ మంత్రం చేయలేరు కనుక తెలిసిన శ్లోకాలను చదువుకోండి అని చెప్తారు. ఇప్పుడు ఇక్కడ రాహు ఒక మెయిన్ క్యారెక్టర్ ఏంటి అని అంటే ఇందాక నేను చెప్పినట్టుగా దీంతో పాటు ఇల్యూషన్తో పాటు ఆయన పవర్ని కూడా ఇస్తాడు. అయితే ఎలాంటి పవర్ ఇస్తాడు అని అంటే ఏ పనులైతే మనం చెయ్యకూడదో, అంటే ఇప్పుడు మనం ఈ గ్రహణాలప్పుడు సర్వసాధారణంగా అనేక విషయాలు వింటూ ఉంటాం, చెయ్యకూడని పనుల వైపు మన్ని ప్రోత్సహిస్తూ ఉంటాడు. సో వాటిని కంట్రోల్ చేసుకోవడం కోసం అని చెప్పి మనము ఒక టైం పెట్టుకున్నాం. ఇప్పుడేంటి చంద్రగ్రహణం మొదలవ్వంగానే మనకేం చెప్తారంటే 9:57 మొదలవుతోందండి అని అంటారు. అంటే ఏం చేయమంటారు, మీరు అందరూ కూడా చంద్రుడు మనసుకి సంబంధించిన వాడు గనక మనసు ఎక్కువగా రాహుతోటి, అంటే చంద్రుడు రాహుతోటి ఉంటున్నాడు గనక మీకు మనసు అనేది ఎక్కువగా ప్రభావం చెందుతుంది. సో మనసు ఎక్కువగా ప్రభావం చెందినప్పుడు మన ఆలోచనలు మన అధీనంలో ఉండవు. సో ఆ నెగటివ్ ఎనర్జీని మన దగ్గరికి రాకుండా మనం మెడిటేషన్ చేయాలి. సరే, ఇప్పుడు ఈ థర్డ్ ఐ యాక్టివేషన్ ప్రోగ్రామ్ ఇదేంటి అని అంటే అందరికీ థర్డ్ ఐ అనేది యాక్టివేట్ అవ్వదు. ఎందుకంటే కొంతమంది బిగినర్స్ ఉంటారు, కొంతమంది అడ్వాన్స్ స్టేజ్లో ఉంటారు, కొంతమంది ఇప్పుడే తెలుసుకొని నేర్చుకుంటున్న వాళ్ళు కూడా ఉంటారు. సో ఏంటంటే థర్డ్ ఐ యాక్టివేషన్ కానీ లేకపోతే ఎనర్జీస్ కానీ లేకపోతే వీటి గురించి మాట్లాడేటప్పుడు దీనికి సంబంధించి మనకి కొంత అవగాహన కూడా అవసరం. సో అందుకని ఏంటంటే అందరికీ చెప్పే విషయం ఏంటంటే భూమి ఎలా ఉన్నా, చంద్రుడు ఎలా ఉన్నా, సూర్యుడు ఎలా ఉన్నా వాళ్ళు ప్రత్యక్ష దైవాలుగా మనం భావిస్తూ ఉంటాం కనుక ప్రత్యక్ష దైవాలుగా భావిస్తున్న చంద్రుడు కూడా కొంత ఇబ్బంది పడుతున్నాడు గనక మీరు దాని గురించి బాధపడద్దు, మీరు భయపడకండి. అందుకని మీరు మెడిటేషన్ లాంటిది లేకపోతే మంత్రం లేకపోతే జపం లేకపోతే ఏదైనా సరే మనకి తెలిసినది దాన్ని మీరు ఫాలో అయితే మీరు మీ మనసుని గట్టిగా పట్టుకోగలరు. దానివల్ల ఏమవుతుంది, మీరు నెగటివ్ థింకింగ్ చేయరు. సో నెగటివ్ థింకింగ్ చేయనప్పుడు నెగటివ్ ఆలోచనలు రావు, నెగటివ్గా మీకు రిజల్ట్స్ రావు. ఎందుకంటే ఆ టైం అనేది ఏదైతే ఉందో అంటే 9:57కి స్టార్ట్ అయ్యి మనకి 11:32కి మధ్యమ కాలం ఉండి ఆల్మోస్ట్ మనకి 1:27 వరకు కూడా మనకి మొత్తం 3:10 వరకు కూడా
ఈ చంద్రగ్రహణం ఉంటుంది, అంటే ఆల్మోస్ట్ 3 అవర్స్. సో ఈ 3 అవర్స్ టైంని సద్వినియోగపరచుకోండి. రైట్. అండ్ రజతశ్రీ గారు, ఈ ఎస్పెషలీ గ్రహణం సమయంలో పుట్టే పిల్లలకి, అంటే దాన్ని అయితే ఎవరో ఆపలేరు, వేరే వేరే ఏమన్నా ఆపొచ్చు కానీ డెలివరీని ఆపలేరు. సో ఆ పుట్టే పిల్లల్లో ఏమన్నా స్పెషల్ లక్షణాలు ఉంటాయండి? ముఖ్యంగా గ్రహణం అనేది మనకి ఇప్పుడు సంపూర్ణ రాహుగ్రస్త చంద్రగ్రహణం. అంటే రాహువు చంద్రుడు చాలా దగ్గర కంజక్షన్లో ఉంటారు వాళ్ళ జాతకంలో. వాళ్ళు పుట్టినప్పుడు మనం వేసే జాతక చక్రంలో చంద్ర రాహుల కలయిక ఉంటుంది కాబట్టి చంద్రుడు అంటే మనస్కారకుడు. ముఖ్యంగా పుట్టబోయే బేబీకి గనక వేరే గ్రహాలు బలంగా లేకుండా ఇక్కడ రాహువుతో చంద్రుడు కలిసిపోయి ఉన్నప్పుడు చంద్రునికి సంబంధించిన లక్షణాల్లో ఏవైనా తేడాలు ఉండొచ్చు. అంటే మనసు బలహీనంగా ఉండొచ్చు, ఎమోషన్స్ అనేవి చాలా, ఇప్పుడు 2 రకాలుగా ఉంటారండి, కత్తి ఒకటే కానీ దాన్ని కట్ చేసుకోవడానికి చేయొచ్చు. ఒక డాక్టర్ ఆపరేషన్ సర్జరీ చాలా రకాలుగా వాడొచ్చు దాన్ని. చాలా రకాలుగా దొంగకి దొరికితే అది మర్డర్ చేయడానికి. అంటే ఇప్పుడు జన్మించిన పిల్లల్లో ఈ రాహు యొక్క చంద్రుని మీద పనిచేసే ప్రభావం తనని ఎలా అయినా మార్చవచ్చు. ఎక్స్ట్రీమ్ ఎమోషన్స్ అనేవి ఆ బేబీకి ఉంటాయి కాబట్టి మనం దానికి సంబంధించిన కొన్ని, సూర్యగ్రహణం అంటే వాళ్ళ సూర్యుడు అనేది మన ఆత్మ, మన ఆలోచించే శక్తి, మన ఇమ్యూనిటీ పవర్, అందులో తేడాలు ఉండొచ్చు, అది కొంచెం వీక్గా ఉండొచ్చు. చంద్రగ్రహణం అనేది మనసు మీద దాని ప్రభావం ఎక్కువగా ఉండి బేబీ ఎక్స్ట్రీమ్ ఎమోషన్స్తో ఉండొచ్చు పెరిగే క్రమంలో అని చూపిస్తూ ఉంది. సుబ్రహ్మణ్య స్వామి గారు, సాధారణంగా మనం చాలా చంద్రగ్రహణాలు మనం చూస్తూ ఉంటాం. మామూలుగా వచ్చే చంద్రగ్రహణానికి ఈ బ్లడ్ మూన్ ఈ చంద్రగ్రహణానికి ఉన్న తేడాలేంటి? రాహు గ్రహం అనేది ఆయన మింగడం అనేది మనం అందరూ అనుకుంటుంటాము. అయితే ఆయనకు అడ్డం రావడం వల్ల ఆ కాంతి కిరణాలు అనేది పడడం, లైటింగ్ పడడం వల్ల మనకు రెడ్ మూన్ అని మనం చెప్పుకుంటున్నాం. అంటే ఎరుపు కనపడడం కానీ, దాన్నే మళ్ళీ ఆరెంజ్ కూడా మారడం కానీ, లేదా ఇంకా లైట్ ఎల్లో కూడా మనకు కనిపిస్తూ ఉంటుంది. దాన్నే రెడ్ మూన్ అని చెప్పేసి మనము కలర్ వైజ్గా మనకు అన్ని విధాలు కనపడుతూ ఉంటుంది. దీన్ని చంద్రగ్రహణం. అయితే ఏది ఏమైనప్పటికీ ఈ రాత్రి జరిగేటువంటి ఈ బ్లడ్ మూన్ అనేది ఎక్కువగా మనుషులపైన ప్రభావితం జరుగుతుంది. అది రాజకీయ నాయకులపైన ఎక్కువగా ఇంపార్టెంట్గా దేశాన్ని పరిపాలించేటువంటి రాజకీయ నాయకులపైన ఎక్కువగా ప్రభావితం ఉంటుంది. డెఫినెట్ ఆ పొలిటికల్ చేంజెస్ని కూడా మనం మాట్లాడుకుందాం. అనంత్ గారు, సాధారణంగా ఇప్పుడు గ్లోబల్ ఎకానమీ కాస్త స్లో ఫేజ్లో రన్ అవుతోంది. అండ్ రీసెంట్గా జరుగుతున్న కొన్ని పరిణామాలు, ట్రంప్ టారిఫ్లు కావచ్చు, ఇలా ప్రస్తుతం ఎక్కడ చూసినా కూడా కాస్త నెగిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. సో ఈ చంద్రగ్రహణం అనేది జ్యోతిష్య పరంగా గ్లోబల్ ఎకానమీ మీద కావచ్చు, లేకపోతే దీర్ఘకాలిక ప్రయోజనాలు మార్కెట్కి సంబంధించి కావచ్చు, ఎలా ఉండబోతుంది అంటారు? ఇక్కడ ప్రత్యక్షంగా కనిపిస్తున్న విషయమే ట్రంప్ విషయంలోనైతేను, ఇక్కడ స్థూలంగా ఆలోచించడము, సూక్ష్మంగా ఆలోచించడము, కుంచిత బుద్ధి అని ఒక పదాన్ని ప్రయోగిస్తూ ఉంటాం. ఏమిటి అంటే బిగ్గర్ పిక్చర్ని చూడడం మానేసి చిన్న విషయాన్నే పట్టుకుని దాని గురించి టాంట్ చేస్తూ ఉండడం, సంకుచితంగా ఆలోచించడం. అలాగా ఈ రాహు యొక్క లక్షణం ఏమిటి అంటే ఆశ పడడం. ఈ ఆశ అనేది పలు రకాలుగా ఉంటుంది. ఉదాహరణకి అమెరికా యొక్క లక్ష్యాన్ని చూసినట్లయితే దేశం మొత్తం, ప్రపంచం అంతా నేనే వెళ్ళాలి, నేనే పెద్ద స్థాయిలో ఉండాలి అనే లక్షణం మనకు కనిపిస్తుంది సహజంగానే. వాళ్ళకి రిప్రజెంటేషన్ కూడా లిబర్టీ స్టాచ్యూ, అంటే మేము మా ఇష్టం వచ్చినట్టుగానే ఉంటాము అనే లక్షణం అన్నమాట. అలాగా రాహు యొక్క లక్షణము తన స్వార్థాన్ని ఆలోచించుకోవడము, తన యొక్క సొంత అభివృద్ధి గురించి మాత్రమే ఆలోచించడం అనే లక్షణాలను ఇస్తాడు. ఇలా ఆలోచించినప్పుడు బిగ్గర్ పిక్చర్ని ఆలోచించలేని స్థితిని తీసుకొస్తుంది. ఇప్పుడు జరుగుతున్నది అదే. ఏమిటి అంటే రాబోయే కాలంలో ఎటువంటి అనుకూలమైన ప్రయోజనాల కోసం మనం అందరితోనూ సఖ్యతను ఏర్పరచుకోవాలి అనే లక్షణాన్ని అలవర్చుకోవడం మానేసి కేవలము భారతదేశాన్ని మాత్రమే కంట్రోల్ చేయడం కోసం ప్రయత్నం చేసేదిగా ప్రత్యక్షంగానే కనిపిస్తోంది. ఇది ఎవరైతే ప్రత్యక్షంగా ఈ ప్రభావానికి లోనవుతున్నారో వాళ్ళ యొక్క లక్షణానికి దగ్గరగా కనిపిస్తోంది మనకి ప్రత్యక్షంగాను. అలాగా స్వార్థ చింతనం ఉన్నవారికి, ఎవరైతే ఈ గ్రహణ విషయంలో రాసులు మనం ప్రత్యేకించి చెప్పామో ఆ రాసుల వారిలో ప్రత్యేకించి ఈ లక్షణం వస్తుంది అని నిర్దిష్టంగా చెప్పనవసరం లేదు. కానీ ఇతర గ్రహ ప్రభావాల వలన కొన్ని దోషాలు పోతూ ఉంటాయి.
ఉదాహరణకి ఏ రాశిలో అయితే ఈ గ్రహణం ఏర్పడుతోందో దానికి పంచమ స్థానంలో గురుడు ఉన్నాడు. ఆ రాశులు చెప్తారా ఒకసారి? కుంభరాశి, మీనరాశి, కర్కాటక రాశి, వృశ్చిక రాశి, ఈ 4 రాశుల వారికి ప్రత్యేకించి దోషాలు చెప్పడం జరుగుతోంది. అయితే ప్రత్యక్షంగా ఏర్పడుతున్నది కుంభరాశిలో. ఈ కుంభరాశిలో ఏర్పడుతోంది కాబట్టి కుంభరాశికి పంచమ స్థానంలో గురుడు ఉన్నాడు. గురువునికి ప్రత్యేకమైన దృష్టిల్లో 9వ దృష్టి, 5వ దృష్టి అని చెబుతాము. పంచమ దృష్టి అంటే నవమ దృష్టితో గురుడు కుంభరాశిని చూస్తున్నాడు. కాబట్టి దోషములు ఉన్నా హరించగలిగే శక్తి ఉంది అనడంలో ఏమాత్రమూ సందేహం లేదు. ఇప్పుడు తాత్కాలికంగా ఏవైతే దోష ప్రభావాలు కనిపిస్తున్నాయో దాన్ని చాలా తక్కువ సమయంగానే మనం గుర్తించవచ్చు. దీర్ఘకాలంలో అది ప్రయోజనాన్ని అందించేదిగానే ఉంటుంది అనడంలో ఏమాత్రమూ సందేహం లేదు, కేవలం గురుడి యొక్క దృష్టి వలన. మనం ముహూర్త భాగంలో కూడా గురుడి దృష్టి ఉన్నట్లయితే చాలా వరకు దోషాలు, ఇతరత్ర గ్రహాల వలన ఏర్పడే దోషాలు కానివ్వండి, తిథికి సంబంధించిన దోషాలు కానివ్వండి, ఇలాగా అనేక దోషాలు చాలా వరకు నివారించబడతాయి అని చెబుతారు. కాబట్టి గ్లోబల్గా ఈ ఆర్థికపరమైన విషయాల్లో చూసినా ఇంకో కోణంలో చూసినా లక్ష్యం అదే కావచ్చు. అంటే ఉన్నతమైన స్థానానికి ఎదగడమో లేకపోతే ఆర్థిక ప్రయోజనాలను పొందడమో కావచ్చు. కానీ దాన్ని నియంత్రించగలిగే శక్తి ఉన్నందువలన సరియైన మార్గంలో ప్రయాణించడానికి ఈ గురు దృష్టి అనేది ఉపయోగపడుతోంది. కాబట్టి నెగిటివ్ ఆస్పెక్ట్లో అంతగా భయపడవలసిన అవసరం లేదు అని మనం అర్థం చేసుకోవచ్చు. పాజిటివ్ ఆస్పెక్ట్కి వస్తే లత గారు, ఈ గ్రహణం కారణంగా కొంతమందికి ఇబ్బందులు అంటారు, మరికొంతమందికి జాతకం మహర్దశ మారిపోవచ్చు ఇక్కడి నుంచి కూడా అని అంటుంటారు. ఏంటి ఆ మారిపోవటం అంటే ఏం జరుగుతుంది, ఎవరికి జరుగుతుంది? సరే, ఇక్కడ ప్రధానంగా అండి ఎప్పుడైనా మనం రాహుగ్రహానికి అలాగే అంటే చంద్రగ్రహణం, సూర్యగ్రహణం వీటి గురించి ఎందుకు భయపడుతున్నాము అనేది తెలుసుకుంటే ఇప్పుడు మీరు అడిగిన దానికి సమాధానం ఈజీగా చెప్పొచ్చు. సాధారణంగా వీటి యొక్క ప్రభావము దేశాల మీద ఎక్కువగా ఉంటుంది. అంటే పాతకాలంలో రాజులు పరిపాలించినప్పుడు చాలా యుద్ధాలు అవి జరుగుతూ ఉండేవి. అలాంటప్పుడు ఏంటంటే గ్రహాలు జరిగినప్పుడు యుద్ధ వాతావరణం నెలకొంటుంది, లేకపోతే కెలామిటీస్ వస్తాయి, లేకపోతే వరదలు వస్తాయి, వానలు వస్తాయి, ఇలా రకరకాలుగా మనకి అక్కడ ఆ పరిస్థితులను బట్టి వాళ్ళు జ్యోతిష్కులు చెప్తూ ఉండేవారు. ఇండివిజువల్స్ గురించి ఎప్పుడు మాట్లాడేవారు కదా ఆ రోజుల్లో? ఇండివిజువల్ గా ఎప్పుడు వచ్చేది, రాజు పరిపాలిస్తున్నాడు కనుక రాజు పరివారం, అంతేగాని అందరికీ కూడా జాతకం అనేది వర్తించేది కాదు. కాబట్టి ఏమవుతుందంటే రాజుగారు బాగున్నారు అనుకోండి, ప్రజలు బాగుంటారు, రాజ్యం కూడా బాగుంటుంది. సో సింపుల్ గా ఏంటి అని అంటే ఎప్పుడైనా సరే మనం ఏది చూసినా కూడా గ్రహణము అనేది వచ్చినప్పుడు రాజ్యం మీద, రాజుగారి మీద దాని ఎఫెక్ట్ ఉంటుంది అని ఒక రీజన్ అన్నమాట. అందుకని ఏం చెప్తూ ఉంటారంటే మనకి కెలామిటీస్ వస్తాయా రావా, రాజుగారు ఎలా ఉంటారు, రాజుగారి ఆరోగ్యం ఎలా ఉంటుంది, శత్రు దేశాలు మన మీదకి దండెత్తుకు వస్తాయా రావా, ఇవి ఆలోచించేవారు. సో ఇప్పుడు మనము ఏ రాసుల వారికి బాగుంది, ఏ రాసుల వారికి బాగాలేదు, ఏం చేయాలి అన్నప్పుడు ఇప్పుడు రాజుగారికి సంబంధించిన ఒక రాశి బాగాలేదనుకుందాం, ఆయనకి నక్షత్రానికి సంబంధించిన ఒక రాశి బాగాలేదనుకుందాం. ఇప్పుడు ఉన్న నక్షత్రాల రాసుల్లో కర్కాటకం కానీ, వృశ్చికం కానీ, కుంభం, మీనం, ఇందులో రాజుగారు ఎవరు అని అంటే మనకున్నవారు నరేంద్ర మోడీ గారే. కాబట్టి ఏంటంటే వీరి పరిపాలనలో ఇప్పుడు ట్రంప్ తీసుకొచ్చిన ఆలోచన విధానం అనుకున్న దాన్ని ఎవరు హర్షించట్లేదు. సో డెఫినెట్గా దేర్ ఈస్ అ ప్రాబ్లం. అలాగే మీరు కనుక చూసారంటే పాకిస్తాన్తో మనకి ఎప్పుడూ ఉన్న ప్రాబ్లమే. అయితే ఇప్పుడు ఇండియా ఏం చేస్తోంది, అమెరికా దేశాన్ని పక్కన పెట్టి ఒక రకంగా చెప్పాలంటే చైనా తోటి, జపాన్ తోటి, అలాగే రష్యా తోటి సంబంధాలను పెంచుకుంటోంది. అంటే ఒక స్టెప్ ఫార్వర్డ్ కూడా వేస్తోంది. సో దీన్ని ఎలా తీసుకోవాలి? అలాగే స్టాక్స్ మీరు కనుక చూసారంటే ఆల్మోస్ట్ ఒక 90 days వరకు కూడా, అంటే పాస్ట్ 3 months 4 months నుంచి కూడా స్టాక్ మార్కెట్ ఏమీ అంత బాగా వెళ్ళడం లేదు. అంటే ఆర్థికంగా కొంత మనకి ఇబ్బంది అనేది కనపడుతోంది. సో ఆర్థికంగా ఇబ్బందుల నుంచి బయటికి రావాలి. అలాగే ఎప్పుడూ కూడా ఈ గ్రహణాలు ఉన్నప్పుడు దేశానికి సంబంధించి కూడా మనం ఒక జాతకం వేస్తూ ఉంటాం. అంటే మన దేశానికి ఎప్పుడైతే స్వాతంత్రం వచ్చిందో దాని ప్రకారంగా మనం దేశానికి సంబంధించి ఒక జాతకం వేస్తాం. దాన్ని మనం తీసుకొని ఈ చంద్రగ్రహణానికి లింక్ చేస్తాం. అంటే ఇప్పుడు మీరు ట్రంప్ గురించి కూడా చెప్పారు, ఈ వృశ్చిక రాశి ఉన్న వాళ్ళ మీద కొంచెం ఇంపాక్ట్ ఉంటుంది. ట్రంప్ మామూలుగా ఉంటేనే ఆయన భరించడం చాలా కష్టం. ఎప్పుడు ఎలా ఉంటాడు, ఆయనకి గ్రహణాలతో కూడా సంబంధం లేదు. ఆయన ప్రతి 15 రోజులకి మారిపోతుంటాడు సందర్భాన్ని బట్టి. సో ఆల్రెడీ మనం ట్రంప్ వల్ల కొన్ని ఇబ్బందులు కాదు, గట్టిగానే ఇబ్బందులు ఫేస్ చేస్తున్నాం. అండ్ ఇప్పుడు ఆయన రాశి మీద కూడా ఈ ప్రభావం ఉంది కాబట్టి ఇంకా ఎక్కువ ఇబ్బందులు ఫేస్ చేసే అవకాశం ఉందంటారా రజతశ్రీ గారు? ఇక్కడ మెయిన్గా మనకి వ్యక్తిగత జాతకం కన్నా రాజుగారి జాతకం చాలా ఇంపార్టెంట్. అగ్రరాజ్యం కదా, ప్రపంచానికే పెద్దన్న కదా ట్రంప్. ఇప్పుడు మనకి గ్రహణాలు అనేవి శకునాలుగా తీసుకుంటాం. ఎప్పుడైనా సరే మన పురాణాల నుంచి మహాభారత, రామాయణాలు ఇప్పటి వరకు కూడా
గ్రహణాలు అనేవి శకునాలని చూపిస్తూ ఉంటాయి. ఏం జరగబోతుంది ఏంటి, ఏదైనా ఒక వ్యక్తి చాలా చెడుగా అంటే నియంత్రించబోతున్నాడు అంటే అది తన పతనానికి గుర్తు అని ఇక్కడ. ఇప్పుడు కుంభరాశి అనేది కూడా మనకి ఇలా ఒక వ్యక్తి నీటిని పట్టుకొని ఉన్నట్టుగా ఒక సూచన ఉంటుంది. కుంభరాశి అనేదే ఉన్న అన్ని రాశుల్లో కూడా విప్లవాన్ని సూచిస్తూ ఉంటుంది. కొత్త టెక్నాలజీ కానీ, మార్పు కానీ, లేదంటే కొత్తగా ఆలోచించడం, ఇవన్నీ ఇక్కడి నుంచి ఒక కొత్త యుగం స్టార్ట్ అవ్వబోతుంది అనేది సూచించడానికి కుంభరాశిని చెప్తూ ఉంటాం. ఇక్కడ కుంభరాశిలో మనకి చంద్రగ్రహణం జరుగుతుంది కాబట్టి ఎవరైతే నియంత్రణగా శతభిష నక్షత్రానికి పూర్వభాద్రపద నక్షత్రానికి మధ్యలో ఈ గ్రహణం ఏర్పడుతుంది. శతభిష అనేది చాలా తెలివి ఉన్నా సరే ఈగో చూపించే నక్షత్రం. పూర్వభాద్రపద నక్షత్రం అనేది చాలా సాత్వికమైన నక్షత్రం. అంటే ఎవరైతే ఈగో చూపిస్తున్నారో, ఎవరైతే తొక్కాలని లేదా నియంత్రణగా భావిస్తున్నారో వాళ్ళకే పతనం జరుగుతుంది. ఇది ఒక మంచి స్టేజ్, ఒక కొత్త యుగంలోకి మనం వెళ్ళబోతున్నాము. ఫస్ట్ ఏదైనా సరే నూతనంగా వచ్చేటప్పుడు కష్టం ఉంటుంది, ఘర్షణ ఉంటుంది. కానీ ఆ ఘర్షణ అనేది చాలా మంచికి సంబంధించిందే. దీన్ని మనం పాజిటివ్గానే చూడాలి అన్ని విషయాల్లో, ఆర్థికంగా కానీ వ్యక్తిగతంగా కానీ. ఇప్పుడు మనం చెప్పినట్టు శతభిష నుంచి పూర్వభాద్ర మనుషుల్లో కూడా ఇప్పటి వరకు మనం వ్యక్తుల గురించి మాట్లాడుకున్నాం. ఒకసారి ఈ దేశం విషయానికి వస్తే ఈ మధ్య కాలంలో స్పేస్ ఎక్స్ప్లోరేషన్ లో ఇండియా తన సత్తా ఏంటో చూపిస్తోంది. చంద్రయాన్ కావచ్చు, లేకపోతే గగన్యాన్ కావచ్చు, ఇలాంటి అనేక ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్స్ చేపడుతుంది. సో ఈ గ్రహణ ప్రభావం ఈ స్పేస్ ఎక్స్ప్లోరేషన్ మీద ఎలా ఉండే అవకాశం ఉంది? ప్రపంచంలోనే నెంబర్ 1 స్థానంలో భారతదేశం ఉంటుంది. అందులోనూ మహిళలు ముందుంటారు. ప్రపంచానికి ఒక గుర్తింపు అనేది భారతదేశం అంటేనే ఒక గుర్తింపు. ఇందాక మీరు అన్నారు అమెరికా ట్రంప్ అని. అమెరికా ట్రంప్ పోయేసి మోడీ భారతదేశం అనేది ప్రపంచ మొదటి స్థానంలో ఉంటుంది. ఓకే. అండ్ తర్వాత సివి ఆనంద్ గారు, ఇప్పుడు ఈ ప్రస్తుతం మనం మాట్లాడుకున్నది కొంతమంది సెలబ్రిటీస్ గురించి, పొలిటికల్ లీడర్స్ గురించి, అంటే వైడర్ యాంగిల్లో ఆలోచించి మనం మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఈ రాశులు ఏవైతే ఈ గ్రహణం వల్ల ప్రభావితం అవుతాయో వాళ్ళకి పరిష్కారాలు ఏంటి, వాళ్ళు ఏం చేయాలంటారు? గ్రహణ సమయం అంతా కూడా జపము అనే దాన్ని ప్రత్యేకించి చెప్పడం జరిగింది. అది అలవాటు ఉన్నవాళ్ళు చేస్తున్నారు, అలవాటు లేని వాళ్ళు చేయట్లేదు. కానీ కనీసం ఈ దానాలు, గ్రహణం విడిచే సమయంలో దానాలు చెప్పారు. ఆ దానాలు కనుక చేసుకున్నట్లయితే ఆ దోషాన్ని నివారించుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి అది ప్రత్యేకించి ప్రయత్నపూర్వకంగా అయినా చేస్తే మంచిది. ఈ చెప్పబడిన దానాలు ఏమిటి అంటే బంగారు సూర్యుడు, వెండి చంద్రుడు, బంగారు పాము, ఇవి విశేషంగా చెబుతారు. ఎందుకంటే ఆ గ్రహాల వలన ఈ ప్రభావం ఏర్పడుతోంది కాబట్టి, ప్రభావితం అవుతున్నది భూగ్రహం కాబట్టి ఇక్కడ ఉన్నవాళ్ళు ఈ దోషాలకి ఈ నివారణ చేసుకుంటే మంచిది అని చెబుతున్నారు. అయితే బంగారం దానం చేయమంటే ఎలాగండి, చాలా కష్టం కదా, రేట్ ఎక్కువ ఉంది కదా. ఆల్మోస్ట్ ఇప్పుడు 1,06,000 దాకా పెరిగిపోయింది. అయితే అంత స్థాయిలో అంటే ఎక్కువ స్థాయిలో చేయాలి అని అక్కడ చెప్పబడలేదు. అంటే ఒక ముద్రని తయారు చేస్తారు. ఆ ముద్ర చూడడానికి సూర్యుడిలాగా కనిపిస్తుంది అనమాట. అలా తయారు చేసిన ముద్ర ఎక్కువ బంగారం పెట్టకపోయినా తయారవుతుంది. కాబట్టి వీలైనంత తక్కువలో ఎంత సాధ్యపడుతుందో మీ శక్తిని అనుసరించి ఆ ముద్రలు తయారు చేసుకోవడము, అవి దానాలు ఇవ్వడము చేయాలి. ఈ ముద్రలతో పాటుగా బియ్యము, వస్త్రము, నువ్వులు, గోధుమలు, అలాగే కొబ్బరికాయ, దక్షిణ, తాంబూలము, అతి ప్రధానంగా నెయ్యి కంచు పాత్రలో వేసిన నేతిని దానం ఇవ్వాలి అని అక్కడ చెప్పడం జరుగుతోంది. అలాగే మినుములు, ఉలవలు. ఈ దానం చేయడం వలన ఏ ఏ గ్రహాలకి ఈ దానాలు చెప్పబడ్డాయో, అంటే బియ్యం ఉందనుకోండి, చంద్రుడికి సంబంధించిన దానంగా చెబుతారు. ఆ గ్రహాల యొక్క దోషాలు ఏవైతే గోచార రీత్యా కానివ్వండి, లేదా వ్యక్తిగత జాతకాల రీత్యా కానివ్వండి ఉన్న ప్రభావాన్ని తొలగిస్తాయి. అయితే గ్రహణ సమయంలో చేయడం వల్ల ఇంతకుముందు మనం చెప్పుకున్నాము, మామూలుగా చేసిన దానం కంటే గ్రహణం సమయంలో చేసిన దానం కొన్ని వేల రెట్ల ఫలితాన్ని ఇస్తుంది. మామూలుగా చేసిన జపం కంటే గ్రహణ సమయంలో చేసిన జపం కొన్ని వేల రెట్ల ఫలితాన్ని ఇస్తుంది. కాబట్టి ఈ పుణ్యకాలాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకుని ఈ దానాలు చేసినట్లయితే ఆ దోషం నుంచి బయటకు రావడం సులువు అవుతుంది అని చెప్పారు. అండ్ తర్వాత రజతశ్రీ గారు, సైన్స్, జ్యోతిష్యం రెండు మంచి విషయాలు చెప్తాయి, కానీ ఎక్కడో కొన్ని విషయాల్లో ఈ రెండింటికి కూడా సరిపడదు. ఇప్పుడు సైన్స్ ఏం చెప్తుందంటే ఇది ఒక ఖగోళ అద్భుతం, ఇది ప్రతి ఒక్కళ్ళు చూడాలి, ఇది ప్రతిసారి చూసేది కాదు, కాబట్టి మీరందరూ బయటికి రండి, మీరు చూడండి, మీ పిల్లలకి చూపించండి అని సైంటిస్టులు చెప్తారు. కానీ జ్యోతిష్యం ఏం చెప్తుందంటే ఆ గ్రహణం నీడ మీద పడితే మంచిది కాదు, ఇంట్లో ఉండండి, జాగ్రత్తగా ఉండండి అని చెప్తుంటారు.
ఇప్పుడు ఏంటి బయటకు వచ్చి చూడమంటారా చూడొద్దంటారా చంద్రుడిని? ఇక్కడ నేను జ్యోతిష్య పరంగానే వచ్చాను, దాన్నే నేను ఎక్కువగా బిలీవ్ చేస్తాను, నమ్ముతాను కాబట్టి చూడొద్దనే చెప్తానండి. ఎందుకంటే ఎవ్వరు చూడొద్దా? ఎవరు ఆ చూడొద్దనే రాశుల వారు చూడొద్దా? చెప్తాను. నో, ఎవ్వరు చూడకూడదు. ఇప్పుడు గ్రహణం ఏర్పడుతుంది, ఒక ఏదో ఒకటి రాహువు చంద్రుడు మీకేమీ తెలియకపోయినా ఒకటి మనకు కనిపించట్లేదు, ఒకటి ఆకాశంలో డిఫరెంట్గా మారబోతుంది అంటే ఏదో చేంజ్ ఉంది అని కదా అర్థము. అందులోనూ మనం మొత్తం ఫ్రీక్వెన్సీ నమ్ముతాము, సైన్స్ కూడా ఫ్రీక్వెన్సీ నమ్ముతుంది, కాస్మిక్ ఎనర్జీస్ నమ్ముతుంది, గ్రావిటల్ ఫోర్స్ కానీ పుల్లింగ్ కానీ ఇవన్నీ మనం నమ్ముతాం. కాబట్టి అక్కడ గ్రహణం జరుగుతున్నప్పుడు కాస్మిక్ ఎనర్జీ అనేది కానీ ఒక negative రేస్ energy కానీ release అవుతుందంటారు. యూవీ రేస్ కానీ ఇలా చాలా రకాలుగా నీ చుట్టూ కనిపించని అణువుల్లో కూడా తేడా జరుగుతుంది. దానికి తోడు నీ బాడీలో చంద్రుడు అనేది మన బాడీలో కూడా వాటర్ని ఇండికేట్ చేస్తాడు, నీరు అంటే నీలో కూడా ఒక సముద్రంలో ఎలా అయితే అలజడి కనిపిస్తూ ఉంటుందో మన శరీరంలో కూడా ఆ అలజడి అనేది చంద్రగ్రహణం సమయంలో కనిపిస్తూ ఉంటుంది. ఇంకోటి వచ్చేసి గ్రహణం అనేది మనకి సూర్యునికి చంద్రునికి మధ్యలో భూమి ఉంది, అంటే భూమి మీద మనం ఉన్నాం. అలా ఎప్పుడైతే మనం ఆ గ్రహణాన్ని వీక్షిస్తూ ఉంటామో ఆ రేస్ అనేవి ఏవో చేంజ్ ఉంది మన బాడీ పైన, మనం ఎక్స్రే కానీ లేదంటే రేడియేషన్కి ఎక్స్ప్లోర్ అవుతున్నట్టే కదా, అది ఇప్పుడు నీకు ప్రభావం చూపించకపోవచ్చు. ఇప్పుడు ఇన్ని రకాల క్యాన్సర్స్ ఎందుకు వస్తున్నాయి, మనం డిఫరెంట్గా ఎక్స్పోజ్ అవుతున్నాం, చూడొద్దు అన్నవి చూస్తున్నాం, అందుకే కదా. ఇది లాంగ్ రన్ లో జ్యోతిష పరంగా సైన్స్ పరంగా ఏ విధంగా చూసినా చూడొద్దనే చెప్తా. మీరు సేమ్ ఇదే చెప్తారా, మీరు కూడా ఏకీభవిస్తున్నారా? ఇక్కడ సైన్స్కి ఒక పరిమితి ఉంది. ఏమిటది అంటే సెన్సెస్ వరకు మాత్రమే దాని పరిమితి. జ్యోతిషము అనేది బియాండ్ ద సెన్సెస్. కారణం ఏమిటి? ఒక చిన్న ఉదాహరణ చెప్పుకుంటే, ఒక వ్యక్తి ఆనందంగా ఉంటే కొన్ని హార్మోన్లు పుడతాయి, ఒక వ్యక్తి బాధపడుతుంటే కొన్ని హార్మోన్లు పుడతాయి అని చెబుతున్నారు. ఆనందంగా ఉన్న తర్వాత హార్మోన్లు పుట్టాయా, బాధగా ఉన్న తర్వాత హార్మోన్లు పుట్టాయా, లేకపోతే హార్మోన్లు పుట్టిన తర్వాత వీడు ఆనందంగా ఉంటున్నాడా? అంటే ఈ చర్య జరిగిన తర్వాత అవి పుడుతున్నాయి. అంటే సైన్స్ యొక్క లక్షణం ఏమిటి? ఒక ఘటన జరిగిన తర్వాత దాన్ని అధ్యయనం చేయడము, అంతవరకే పరిమితి దానిది. కానీ నువ్వు ఆనందంగా ఉండాలంటే ఏం చేయాలో చెప్పేది శాస్త్రం, జరగక ముందే చెప్పేది శాస్త్రం. కాబట్టి దీని యొక్క ప్రయోజనం ఎక్కువ. సైన్స్ యొక్క ప్రయోజనం ఉందా లేదా అని గమనించుకున్నట్లయితే చాలా సౌకర్యాలను పొందుతున్నాము, కానీ సుమారుగా కొన్ని లక్షల సంవత్సరాల నుంచి ఏదైతే భూమి అనేది డెవలప్ అవుతూ వచ్చిందో ప్రకృతి పరంగాను, సైన్స్ ప్రారంభమైన తర్వాత ఎంత తొందరగా పతనం అవుతుందో గ్లోబల్ వార్మింగ్ ద్వారా మనం గమనిస్తున్నాం. కాబట్టి ఆలోచన అనేది మన లాభం కోసమని ఆలోచించినప్పుడు సమాజానికి హితకరం కాని దాన్ని వద్దు అని మనం బయటికి రాగలగాలి. సమాజానికి హితకరం కానిదైనా సరే నాకు ప్రయోజనాన్ని ఇస్తోంది, నాకు గుర్తింపునిస్తోంది అంటే నోబెల్ ప్రైజ్ని ఎవరైతే ప్రకటించారో అతను తయారు చేసినవి బాంబులు. దానివల్ల వచ్చిన పీడ అతని మనసును కలిచివేసింది. ఎందుకు? అతను మరణించాడు అని వార్త వచ్చినప్పుడు రాక్షసుడు మరణించాడు అని పేపర్లో టైటిల్స్ వచ్చాయి. అంటే ఏమైపోయింది? సమాజ హితకరము కాని దాన్ని ఎప్పుడైతే మనం సమాజంలోకి ప్రవేశపెడుతున్నామో అది వాళ్ళని కూడా ఇబ్బంది పెడుతుంది. కాబట్టి సైన్స్ అనేది సమాజ హితకరము ఎంతవరకు అయితే ఉన్నదో అంతవరకే దాని యొక్క ప్రయోజనం మనం గమనిస్తాం. ఇప్పుడు ఈ బ్లడ్ మూన్ అని చెప్పి పేరు చెప్పారండి. ఏ కారణంగా వచ్చింది అని సైన్స్ పరంగా అడిగినట్లయితే ఏమండి అది ప్రత్యేకం ఏమీ కాదండి. రోజు సూర్యుడు పొద్దున్నే సూర్యోదయ సమయానికి మనకి ఎర్రగా కనిపిస్తున్నాడు. వాతావరణంలో ఉన్న ఏవైతే వాయువులు ఉన్నాయో వాటి ప్రభావం చేత మనకి అలా కనిపిస్తున్నాడు తప్ప తన రంగు తాను మార్చుకోలేదు. ఈ సమయంలో ఈ సూర్యుని యొక్క కాంతి ప్రభావం వలన పౌర్ణమిగా పూర్తి చంద్రుడిగా కనిపించవలసిన కనిపించకుండా చివరి అంచుల నుంచి ఏదైతే సూర్యరశ్మి వస్తోందో అది ఈ వాతావరణం పైనుంచి వెళుతూ ఉన్నందువలన ఎర్రగా కనిపిస్తున్నాడు. ఇది సైన్స్. కనిపిస్తే ఏమిటి, కనిపించకపోతే ఏమిటి? నాకేం ఇక్కడేం రావట్లేదుగా సైన్స్ పరంగా ఆలోచిస్తే. జ్యోతిషపరంగా ఆలోచించినప్పుడు నిత్యము ఏదైతే ప్రభావాన్ని పొందుతున్నామో చంద్రుడి నుంచి ఆ ప్రభావాన్ని మనం కోల్పోతున్నాం. మనఃకారకుడు కాబట్టి ఎరుపు రంగులోకి వచ్చినప్పుడు ఎరుపు కుజుడు అధిపతి కాబట్టి కుజుడు యొక్క లక్షణాలు వ్యక్తిలో ఎక్కువ అవుతాయి. అంటే ఉద్రేకాన్ని ప్రేరేపిస్తుంది, అంటే కోపాన్ని పెంచుతుంది, కోపంలో మనం తప్పులు చేస్తాము. ఇదంతా సైన్స్ చెప్పే విషయం కాదు, శాస్త్రం చెప్పే. మీరు ఇప్పుడు ఉద్రేకం కోపం అన్నారు కాబట్టి ఇప్పుడు బేసిక్గా జనాలకి ప్రకృతి వైపరీత్యాలంటే అది మనకి తెలియకుండా జరిగేవి. కానీ యుద్ధ భయాలు అనేవి రీసెంట్ టైమ్స్లో చాలా ఎక్కువైపోయినాయి. ఇండియా పాకిస్తాన్ కావచ్చు, లేకపోతే రష్యా యుక్రెయిన్ కావచ్చు. ఇప్పుడున్న
పెద్ద దేశాల అధినేతలంతా కూడా చాలా అగ్రెసివ్ లీడర్స్ ఉన్నారు. అంటే యుద్ధానికి అందరూ రెడీ అయిపోతున్నారు. సో ఏంటి ఈ యుద్ధ భయాలు ఇలాగే కొనసాగుతాయా? ఈ గ్రహణ ప్రభావం ఎలా ఉంటుందంటారు లత గారు? యుద్ధ వాతావరణం అనేటప్పటికండి కొంచెం టైం పడుతుంది. ఇప్పటికిప్పుడు నేను ఇందాక చెప్పినట్టు వాళ్ళు దీని రిజల్ట్ రావాలన్న రూల్ ఏం లేదు. మనకి ఏమవుతూ ఉంటుందంటే గ్రహాలు కూడా మారుతూ ఉంటాయి. ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క పరిమితమైన టైం ఉంటుంది. ఆ గ్రహాలు మారినప్పుడల్లా మనకి ముండేన్ ఆస్ట్రాలజీ అంటే దేశానికి సంబంధించి చెప్పేది ఏదైతే ఉంటుందో దానికి సంబంధించి మనం రిజల్ట్ తీసుకోవటం అనేది కనబడుతూ ఉంటుంది. ఇప్పుడు ఇందాక ఇక్కడ 2 రకాలు ఉంటాయి. ఒకటి ప్రిడిక్టివ్ ఆస్ట్రాలజీ, ఇది మామూలుగా మన జనాభా కోసం అందరం మాట్లాడుకునే జనరల్ ఆస్ట్రాలజీ. ముండేన్ ఆస్ట్రాలజీ అంటే దేశానికి సంబంధించిన ఆస్ట్రాలజీ. దేశానికి సంబంధించి అప్పులు తెచ్చుకుంటామా, యుద్ధాలు జరుగుతాయా, లేకపోతే మన నేబరింగ్ కంట్రీస్ ఎలా ఉంటాయి, లేకపోతే మన పొలాలు ఎలా ఉంటాయి, స్థలాలు ఎలా ఉంటాయి, వీటి గురించి మాట్లాడేది. షేర్ మార్కెట్, వీటన్నిటి గురించి. సో ఇందాక నేను చెప్పినట్టు ఒక 2 months తర్వాత మాత్రం కొంచెం ఇబ్బందికరమైన వాతావరణం కనపడుతోంది. కానీ పూర్తిగా యుద్ధ వాతావరణం ఉందని నేను చెప్పను, కానీ దానికి సంబంధించిన భయము, ఆందోళన ఇవి మాత్రం మీకు కనపడుతూ ఉంటాయి. అలాగే బ్లడ్ మూన్ అనగానే మనం భయపడాల్సిన అవసరం కూడా ఏమీ లేదు. ఇందాక చెప్పినట్టు మీరు ఇందాక ఫస్ట్లో అడిగారు మెడిటేషన్ చేయొచ్చా, లేకపోతే మన థర్డ్ ఐ యాక్టివేషన్, వీటి గురించి ప్రయత్నం చేసే వాళ్ళందరూ కూడా ఈ కాలాన్ని వాడుకోవచ్చు. ఎప్పుడైతే మనం మన మనసుని కంట్రోల్ చేసుకుంటామో ఆటోమేటిక్గా మన థాట్ ప్రాసెస్ మారుతుంది కనుక మనం భయపడేందుకు అవకాశం అనేది ఉండదు. ఏదైనా సరే మనం తట్టుకోగలం, నిలబడగలము అనే ఒక ఆలోచన మనలో ఎక్కువగా కలుగుతుంది. అలాగే గ్రహాలన్నీ కూడా మన జాతకంలో 12 భావాలు ఒక్కొక్క భావం గురించి, అంటే మన శరీరంలో ఒక్కొక్క భావం గురించి మాట్లాడతాయి. సో ఇప్పుడు ఇక్కడ ఎప్పుడైతే కుంభరాశి అన్నామో ఒక్కొక్క రాశికి సంబంధించి అది ఏ ఏ భావంలో ఉందో దానికి సంబంధించి ఎఫెక్ట్ కనపడుతుంది. కొంతమందికి సంతానం అవ్వచ్చు, ఆలోచన అవ్వచ్చు, చదువు అవ్వచ్చు, కొంతమందికి ఉద్యోగం అవ్వచ్చు, కొంతమందికి పొలిటికల్గా ఉన్న వాళ్ళకి ముందు వెళ్ళే అవకాశాలు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అలాగే కొంతమందికి అనారోగ్య సమస్యలు ఉండొచ్చు, ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క తీరున ఉండొచ్చు. కాబట్టి ఏంటంటే అందరికీ బాగుంటుందని చెప్పలేం, అందరికీ బాగుండదని చెప్పలేం. కాబట్టి ఏంటంటే వాళ్ళ జాతకం అనేది ఒక ప్రభావం చూపిస్తుంది. అలాగే ముండేన్ ఆస్ట్రాలజీ ప్రకారంగా దీని ఒక రిజల్ట్ మనకు ఒక 2-3 months తర్వాత డెఫినెట్గా మళ్ళీ కొంత కనిపించేందుకు కూడా అవకాశం. సో ఈ బ్లడ్ మూన్ అనేది జ్యోతిష్య పరంగా ఇది అద్భుతం కాదు, ఒక అరిష్టంగానే భావించాలని చెప్తారా? అందరూ అదే చెప్తున్నారా? అరిష్టమని కూడా కాదండి. ఏదైనా సరే ఇప్పుడు మనం ఇది ఒక శకునం, నువ్వు జాగ్రత్తగా ఉండు అనేది ఒక వార్నింగ్ సైన్ గానీ అది మంచిది కాదు అని కాదు కదా. అరిష్టం కాదు, ఇది మనకి చెప్తుంది ఇంకా ప్రపంచం మొత్తం మారబోతుంది అన్ని రకాలుగా. కుంభరాశి అనేది ఇట్ సెల్ఫ్ అదేంటి, సాంకేతికత పెరగడము, ఏదైనా కొత్తగా ఇన్వెంట్ అవుతుంది, ఏదో ఒకటి కొత్తవి అనేవి మనం సృష్టించుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాం, సృష్టించడం జరుగుతుంది. అది అన్ని రకాలుగా. అంటే మనం కొత్త వరల్డ్లోకి వెళ్ళబోతున్నాం, కొత్త ఆలోచనలోకి వెళ్ళబోతున్నాం, దానికి రెడీగా ఉండండి. సుబ్రహ్మణ్య స్వామి గారు, బ్లడ్ మూన్ అయితే చూడొద్దు అని రజిత గారు చెప్పారు. చూడొద్దా, బయటకు వెళ్ళొద్దు అంటారా? అసలు వాస్తవంగా స్త్రీలు అయితే మాత్రం తప్పకుండా చూడకూడదు, ఆడవాళ్ళు చూడకూడదు. అంతేగాని సైంటిస్టులు కానీ పండితులు కానీ చూడకూడదు అనేది ఏం లేదు. ఎందుకంటే మనము ఒక అమ్మాయిని వివాహం చేసుకునేటప్పుడు అమ్మాయి అందంగా ఉందా లేదా చూస్తాం, చూసిన తర్వాత మనకు నచ్చితేనే ఒప్పుకుంటాం. అట్లాగే గ్రహణాన్ని వీక్షించాలి, చూడాలి. ఎందుకంటే జరిగేటువంటి మార్పులు చేర్పులు ఏమిటి, దానివల్ల ఎటువంటి నష్టమా లాభమా అనేది కూడా మనము ముందు తరాల వారికి, అంటే మనల్ని నమ్ముకొని ఉన్న వాళ్ళందరికీ కూడా మనం దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి, తెలియచేయాలి. ఏది ఏమైనా కానీ అందరూ బాగుండే దానికోసం మనము చేయాల్సిన ప్రయత్నం మనం చేయాలి. అనంత్ గారు, ఓవరాల్ గ్రహణం మీద ప్రజలకి మీరు ఇచ్చే సందేశం ఏంటంటే ఏం చెప్తారు? ఇక్కడ మరో కోణంలో దీన్ని ఆలోచించినప్పుడు ప్రత్యక్షము పరోక్షము అని 2 అంశాలు ఉంటాయి. ఈ ప్రత్యక్షము పరోక్షము అంశాల్లో సూర్యగ్రహణంలో చెప్పేటప్పుడు ప్రత్యక్షంగా ఈ రకమైన ప్రభావాలు ఉంటాయి అని చెప్పేస్తాం. అంటే 6 మాసాల్లో సూర్యగ్రహణం ఏర్పడిన తర్వాత 6 మాసాల్లో ఉపద్రవాలు ఏర్పడతాయి అనే ఫలితం ప్రత్యక్షంగా ఉంది. అయితే చంద్రగ్రహణం విషయంలో అంత ప్రత్యక్షము అంత తీవ్రము కాదు, కానీ ఇది సంపూర్ణ చంద్రగ్రహణం కాబట్టి పూర్తి ఫలితాన్ని ఇచ్చేదిగా ఉంటుంది అని చెప్పవచ్చు. అయితే ఇది మనసుకు సంబంధించినది కాబట్టి మానసికంగా ఏర్పడే తీవ్రమైన ఆలోచనల యొక్క ప్రభావం చేత వ్యక్తులు తీసుకునే నిర్ణయాలు ప్రభావాన్ని చూపిస్తున్నాయి తప్ప ప్రత్యక్ష యుద్ధము కాదు. ఒకవేళ యుద్ధానికి పూనుకునే లక్షణాలు ఆలోచనల ద్వారా వచ్చినా కానీ దాన్ని అధిగమించడానికి తగిన అనుకూలత కూడా మనకి ఇక్కడ గురు యొక్క దృష్టి వలన ఏర్పడుతోంది. కాబట్టి తాత్కాలికంగా కొంత ఆ తీవ్ర లక్షణాలు కనిపిస్తాయి, కానీ త్వరితంగానే దాన్ని నియంత్రించడం కూడా సాధ్యపడుతుంది అని చెప్పవచ్చు. ఫైనల్ వర్డ్ లత గారు ఏం చెప్తారు? బ్లడ్ మూన్ అనగానే భయపడాల్సిన అవసరం లేదు. అలాగే స్త్రీలు ఎక్కువగా భయపడుతూ ఉంటారు, ప్రెగ్నెంట్ లేడీస్ ఎక్కువగా భయపడుతూ ఉంటారు.
బేసిక్గా మూన్కి సంబంధించి మన రిప్రొడక్టివ్ ఆర్గన్స్ అన్నీ వస్తాయండి. బ్రెస్ట్ అనుకోండి, లేకపోతే యూట్రస్ అనుకుందాం, ఇలాంటివి అనమాట. అందుకని స్త్రీలని కొంచెం జాగ్రత్తగా ఉండమని చెప్తూ ఉంటారు. కానీ స్త్రీలు ఎలా అంటే మనం కొంచెం ఇప్పుడు మోడర్న్ లేడీస్గా ఉన్నాం కనుక వీటన్నిటికీ కూడా కొంచెం విరుద్ధంగా వెళ్ళడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. జాగ్రత్తగా ఉండటంలో తప్పు లేదు. అలాగే కొంచెం ఆహార నియమాలను ఖచ్చితంగా పాటించాలి. ఎందుకంటే డైజెస్టివ్ జ్యూసెస్ మనకి డైజెషన్ ప్రాసెస్కి కొన్ని గంటలు టైం పడుతుంది. తినేటప్పుడు ఆహారం ఇక్కడ ఉంటుంది, లేకపోతే ఇలా ప్రాసెస్ అవుతుంది, అదంతా సైంటిఫిక్గా మాట్లాడుకుంటే. బట్ ఆహారం కూడా మనం 12 గంటల లోపల తీసుకోవడానికి మంచిది. గర్భిణీ స్త్రీల దగ్గరకు వచ్చేటప్పటికి వీళ్ళు 6 గంటల లోపల తీసేసుకుంటే ఇంకా మంచిది. ఎందుకంటే డైజెషన్ అనేది డిలే అవుతుందని ఆ కారణంతో చెప్తారు. ఇంకొకటి ఏంటంటే చాలామంది పీరియడ్స్ ఉన్నా కూడా మేము ఫాలో అవ్వాలా ఇలాంటివన్నీ కూడా అంటూ ఉంటారు. డెఫినెట్గా ఫాలో అవ్వటం అనేది వాళ్ళకి మంచిగా ఉండేందుకే. అంటే ఏదైనా మన మంచి కోసమే అని అంటాం కదా. ఇప్పుడు దాన ధర్మాలు చేస్తున్నాం, ఎందుకు చేస్తున్నాం అంటే మీ మంచి కోసం చేస్తున్నామండి అంటాం. చాలా మందికి అన్నదానం చెయ్యాలి అన్న స్ఫురణ కూడా ఉండదు, చాలా మందికి తెలియదు. కానీ ఇలాంటప్పుడు దాన ధర్మాలు చేస్తే మంచి ఫలితాలు వస్తాయన్నాం అనుకోండి, అందరూ కూడా ఆ పని చేస్తూ ఉంటారు. అందుకని ఏంటంటే దాన ధర్మాలు చేయండి, స్త్రీలు జాగ్రత్తగా ఉండండి, మనసుని ప్రశాంతంగా ఉంచుకోండి, అలాగే దైవారాధన చేయండి. చాలామంది పుస్తక పఠనం అంటారు కానీ పుస్తక పఠనం లాంటివి చేయకూడదు. అలాగే మనకి మామూలుగా ఈ మాధ్యమాలను ఎక్కువ చూస్తూ ఉంటాము, ఇలాంటివి కాకుండా ఆలోచన ధోరణిని పాజిటివ్గా మార్చుకునేందుకు ప్రయత్నం చేయాలి. చేస్తే డెఫినెట్గా మనం హ్యాపీగా ఉంటాం. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి, చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సో చూసారు కదా, ఇది జ్యోతిష్యుల మాట. ఈ బ్లడ్ మూన్ అనేది అరిష్టం కాకపోవచ్చు, కానీ ఈ బ్లడ్ మూన్ చూడటం మాత్రం అంత మంచిది కాదు. ముఖ్యంగా ఆడవాళ్లు అస్సలు చూడదంటున్నారు. అలాగే ఈ గ్రహణం వల్ల ఏవైతే రాసుల వారికి ఈ గ్రహణం వల్ల సమస్యలు ఉంటాయో వాళ్ళందరూ కూడా పరిహారం చేసుకుంటే ఈ గ్రహణ ప్రభావం నుంచి బయటపడచ్చని చెప్తున్నారు. మరి ఇది జ్యోతిష్యుల వెర్షన్.